భవిష్యు చీకటి పడింది, డ్రామా భోంచద్దు గాని. నేను ఆది వచ్చాకే భోంచేస్తాను. నా మాట విను తల్లి. ఏ తల్లి లేదు పిల్లి లేదు, నన్ను విసికించకు. వెళ్ళ అవతలకి. చీకటి పడింది కదమ్మా. ఆ విషయం నాకు కూడా కనిపిస్తుంది కదమ్మా. అది కాదు భవిష్యు. విసికించద్దు అన్నానా? నువ్వు వెళ్తావా లేదా? నేను వెళ్తే నువ్వు వచ్చి భోంచేస్తావా? ఆదిత్య రాందే, నేను ఫోన్ చేయను. తమరు వెళ్తారా? వెళ్తావా లేదా? దయచేయండి. సరే. వస్తానని ఇంతవరకు రాకపోవడం ఏంటి? నన్ను మర్చిపోయే పని ఏం చేస్తున్నాడు ఆదిత్య? తేల్చాలి. అర్జెంటుగా నేను ఆదిత్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అక్కడ తేల్చుకుంటా. ఎలా? సురభి కూరగాయలకు వస్తుంది. ఈ లోపు నేను వెళ్ళి రావచ్చు. ఏంటి పాప, ఎక్కడికి వెళ్ళాలి? నేను ఆది ఇంటికి వెళ్ళాలి. తీసుకువెళ్ళు. ఏ ఆది? ఫేమస్ బిజినెస్ మ్యాన్. నేను ఆది అంటాను, అందరూ ఆదిత్య అని అంటారు. ఓహో, చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆదిత్య గారా? ఆయనే. నువ్వు ఒక్కదానివేనా? నా పక్కన ఎవరైనా ఉన్నారా? లేరు. మరి ఒక్కదానివేనా అని అడుగుతావే. తీసుకెళ్తావా లేదా? సరే, తీసుకెళ్తాను. ఏంటి చిన్నపిల్ల ఈ టైంలో ఆదిత్య గారి ఇంటికి తీసుకెళ్ళంటుంది? తప్పిపోయిందా? పేరు తప్ప ఇంకేమీ తెలియదా? నీ పేరేంటమ్మా? నీకు కిరాయి కావాలా, పేరు కావాలా? కిరాయే కావాలి. ఊరికినే అడిగా. సుత్తాపి పోని, స్పీడ్గా పోనీయాలి, లేకపోతే నేను వేరే ఆటో మాట్లాడుకుంటా. స్పీడ్గానా? అంతే మరి. సరే రా. త్వరగా పోని. ఇదిగో అబ్బాయి, తొందరగా స్పీడ్గా పోని. మీటర్ పైన 10 రూపాయలు ఎక్కువ ఇస్తానులే. పాపా దిగమ్మా. నువ్వు ఉండు, నేను దిగుతానులే. అదిగో, నాకు తెలిసిన ఇండస్ట్రియలిస్ట్ ఆదిత్యవర్మ గారి ఇదే. నువ్వు తీసుకురమ్మన్న ఇల్లు కూడా ఇదేనా? నాకు మాత్రం ఏం తెలుసు, లోపలికి వెళ్ళొచ్చాక చెప్తా. అందాక వెయిట్ చేయి.
ఎవరమ్మా నువ్వు? ఎవరు కావాలి? నువ్వెవరమ్మా? నీకేం కావాలి? నేను పనమ్మాయిని. ఓహో, పనమ్మాయికి వివరాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకు ఆది కావాలి. పిలువు. ఆది ఎక్కడున్నాడు చెప్పు. వారు లేరమ్మా, బయటికి వెళ్ళారు. ఆ గదిలో ఎవరున్నారు? అది పూజ గది. వారితో నీకేం పని? నా పని నీకు చెప్పాల్సిన అవసరం లేదులే గాని వెళ్ళి నీ పని చూసుకోపో.